తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. తన శాఖ పనితీరును సమీక్షించేందుకు క్షేత్రస్థాయిలో ఈ పర్యటన చేపట్టారు. ఆర్మీ తరహా దుస్తుల్లో అడవిలో పవన్ అడుగులు వేశారు. 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు ఆయన. ఇందులో 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ప్రతి చెట్టును నిశితంగా పరిశీలించడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్షజాతుల గురించి ఆయన ఆరా తీయడం జరిగింది. అనంతరం నేపిరియన్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని ఆయన వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటెమడుగు వాగు వద్ద కాసేపు కూర్చొని అక్కడ ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను ఆయన తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మామండూరు సమీపంలోని మంగళంలో ఉన్న అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను ఆయన పరిశీలించారు. అక్కడ నిల్వ ఉన్న 8 గోడౌన్లలోని లాట్ల వివరాలు, గ్రేడ్ల వారీగా దుంగల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదు అని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనికోసం ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడింగ్ మరియు లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎర్రచందన స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది కూంబింగ్ వివరాలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీయడం జరిగింది. అడవిలో పర్యటన అనంతరం 5 జిల్లాల ఎస్పీలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో శేషాచలం అడవుల నుంచి భారీ ఎత్తున ఎర్రచందన స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలోని 2-3 జోనల్ ప్రాంతాల్లో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందని, ఈ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 కింగ్ పిన్లను గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామని కూడా అన్నారు. స్మగ్లింగ్ జోలికి వెళ్లొద్దంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా, వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం పట్ల అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో కూడా పవన్ ఇలా పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి పవన్ చొరవతో స్మగ్లింగ్ ఆగుతుందో లేదో చూడాలి. మరి మళ్ళీ సబ్ క్లాసెస్ సార్, ఇదేమో ప్రమోషన్కి బాగుంటుంది సార్. సౌండ్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది బాగుంటుంది సార్. బేబీకి ఇదేమో జపాన్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవచ్చు. ముందు ఇలా తయారు చేసుకుని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు. ప్రమోషన్ బి గ్రేడ్ సార్. సేమ్ అంటే మెటాలిక్ సౌండ్ వస్తుంది సార్, కాబట్టి స్మాల్ డిఫెక్ట్స్ ఇది డిఫెక్ట్స్ అంటే అక్కడక్కడ వైట్ అదే బాగుంటుంది కానీ కొంచెం ఇన్స్పిరేషన్